ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరూ తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేశారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఐఫోన్ 2007లో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు. నేను అనుకున్నా ఎవరన్నా $600 అనుకుంటా. అప్పుడు అది $600 పెట్టి ఎవరన్నా ఫోన్ కొంటారు నేను అనుకున్నా. కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనందరూ ఆలోచించాం. ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. అతని పేరు శ్రీధర్ వెంబు. ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి? జోహో అనే కంపెనీ విన్నారా ఎవరన్నా? ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. శ్రీధర్ గారిని నేను 3-4 సార్లు కలిసా. 2017 నుంచి 19 మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం. అతని ఆలోచన, అతని నమ్మకం ఏంటంటే కేవలం పట్టణంలోనే హై టాలెంట్ కాదు, మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అందుకే నా డెవలప్మెంట్ సెంటర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో, నా ఊరిలో పెట్టి ప్రపంచానికి కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేస్తానని చెప్పాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ. ఇట్లా మన చుట్టుపక్కల అనేక మంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుని మన సమాజం కోసం, మన కోసం, ప్రపంచం కోసం కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో కూర్చుని మాట్లాడా. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి. దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము సుజ్లాన్ అన్న సంస్థతో, భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు, కరిక్యులంతో పాటు రాబోయే రోజు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇంక్యుబేట్ చేసే ఆలోచనతో ఈరోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంక్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు, ఇదొక మూవ్మెంట్. గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని. ఇది చాలా చాలా అవసరం. ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపోనెంట్స్ అన్నీ చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు. దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది, రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం.
ఈ రోజు నా ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్ నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ 2 జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడతాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. నిన్న నేను ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా గారి విగ్రహం కూడా ఆవిష్కరించాను. అక్కడ నేను మాట్లాడుతూ చెప్పా, రతన్ టాటా గారు చనిపోయినప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు నేను వెళ్ళాను. ఫ్లైట్లో వెళ్తుంటే అప్పుడు ఐడియా వచ్చింది, రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్లో నోడ్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఈరోజు ఒక ఐడియా చూసా, పెయిడ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఐడియా. నా ఫింగర్ ప్రింట్, బహుశా నా ఫింగర్ ప్రింట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది. అద్భుతమైన ఐడియా, వెరీ సింపుల్ ఐడియా బట్ వెరీ ఎఫెక్టివ్. అలాంటి ఐడియాస్ ప్రోత్సహించడానికి జిఏడి కూడా నేను చెప్తాను. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది గవర్నమెంట్లో. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాలంటే వాళ్ళ పర్మిషన్ అవసరం, వాళ్ళకు కూడా నేను చెప్తాను. చెప్పి ఇవన్నీ ఐడియాస్ని ఎట్లా ఇంక్యుబేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళ కోసం ఎట్లా క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, ఇంకా పెద్దలు చెప్పినట్లు ఫస్ట్ ప్రైజ్కి అనేక క్యాష్ అవార్డ్స్ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. అని అక్కడితో ఆగద్దండి. మీకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా సాధించే వరకు మీరు వదిలిపెట్టకూడదు. మన ఇంట్లో చెప్తారు, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. నా జీవిత ప్రయాణం కూడా అదొక ఉదాహరణ. 2019లో నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడ పోటీ చేస్తాను. అప్పుడు నేను గురువుగారికి చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి సార్, గెలిచి చూపిస్తానని. 1985 తర్వాత మంగళగిరి మేము గెలవలేదు. 2019లో పోటీ చేశాను, 5300 ఓట్లతో నేను ఓడిపోయా. చప్పట్లు కొట్టండి, నో ప్రాబ్లం. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, కానీ నేను వదిలిపెట్టలా. మొదటి రోజు బాధ కలిగింది, కానీ 5 రోజులు అహర్నిశలు కష్టపడ్డా, పని చేశా, ప్రజల మనసు గెలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో మొన్న మంగళగిరి 91,000 మెజారిటీతో గెలిచాం. ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని నన్ను అడిగినప్పుడు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ అన్నా. అప్పుడు ఆయన అన్నారు, చాలా కష్టమైన శాఖ, చాలా కాంప్లికేషన్, అనేక సంఘాలు ఉంటాయి,
నువ్వు తట్టుకోగలుగుతావా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి సార్ అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అన్నప్పుడు చాలామంది శాసనసభ్యులు కూడా నాకు మెసేజ్ చేశారు. అశోక్ బాబు గారు కూడా ఇక్కడ నవ్వుతున్నారు. చాలామంది చెప్పారు చాలా కష్టమైన పని, సంస్కరణలు తీసుకొస్తాం అంత తేలిక కాదు అంటే ఒకటే చెప్పాను. అందుకే నాకు అది ఇష్టం. ఛాలెంజ్ అనేది జీవితంలో ఉండాలి. ఛాలెంజ్లోనే మనందరం ఎమర్జ్ అవుతాం అని నేను చెప్తున్నాను. సో ఇక్కడున్న మీ అందరు కూడా కోరేది అదే. ఛాలెంజ్ అనేది తీసుకోవాలి, చాలా కష్టపడాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. మనం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడాలి. 1 కాదు 2 కాదు 10 దెబ్బలు కూడా తగలచ్చు, అయినా నిలబడాలి, నమ్ముకున్న దానికోసం పోరాడాలి. సో ఈరోజు నిజంగానే మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతమైన ఐడియాస్ ఈరోజు మీరు తీసుకొచ్చారు. అదే నవ్వుతున్నా, మీ వయసులో నేను బిర్యానీ, క్రికెట్, కార్లు, ఈనాడు ఇలా IoT గురించి ఆలోచించలేదు, సెన్సర్ల గురించి ఆలోచించలేదు. నిజంగానే ఐ గో బ్యాక్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద వర్క్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్. As a minister, as a government, we will stand with all of you as innovators. We will support you. And it is my dream that at least one homegrown unicorn, అంటే యూనికార్న్ అంటే కనీసం 8,000 కోట్ల విలువైన కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ 8,000 కోట్ల విలువైన ఉండాలి. ఒక కంపెనీ అయినా రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయాలని లక్ష్యంతో 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. అప్పుడు ఆయన చెప్పేవారు పదే ఎక్కడికి వెళ్ళినా, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని. ఏంటది? డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీకు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.